వాళ్ళు కంపెనీస్లో ప్రాజెక్టులు చేసి ఉన్నారు కాబట్టి కొంతమంది ఏంటంటే ఒకప్పుడు బెంచ్ మీద ఉన్నప్పుడు అలా రిలాక్స్గా ప్రాజెక్ట్ ఉన్నా లేకపోయినా జీతాలు ఇచ్చి మెయింటైన్ చేశారు. ఎందుకంటే అప్పట్లో బీభత్సమైన ప్రాజెక్టులు ఉన్నాయి. కరోనా వచ్చిన కొత్తలో కొత్త ప్రాజెక్ట్స్ బోలెడు వచ్చేసినాయి. కాబట్టి ఏంటంటే ఒకేలో 2 నెలలు 3 నెలలు ఎవరికైనా ప్రాజెక్ట్ లేదు అంటే నో ప్రాబ్లం వాడిని మెయింటైన్ చేసేవాళ్ళు. కొంతమంది అయితే ఆ రిలాక్స్కి అలవాటు అయిపోయి అసలు ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా నాకు వద్దు, అబ్బా ఏం చేస్తాంలే ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్, మనం వెళ్తున్నాం వస్తున్నాం కంపెనీ జీతం ఇస్తుంది, అలాగా రిలాక్స్కి అలవాటు అయిపోయిన వాళ్ళు చాలా మంది కంపెనీస్లో ఉన్నారు. కొంతమంది కొత్త ప్రాజెక్ట్ దొరికించుకోవడానికి ట్రై చేస్తున్నాం అన్నట్టు ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వటము, ఆ తెలిసిన మేనేజర్లను ఈ తెలిసిన మేనేజర్లు పట్టుకొని మెయింటైన్ చేయటము. సో ఇలాగా జాబులో ఉంటూ రిటైర్ అయిపోయిన వాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ ఉపద్రవంలో కొట్టుకుపోతున్నారు. ఎందుకంటే కంపెనీలో ప్రాజెక్ట్ ఇస్తా అంటేనే చేయకుండా తప్పించుకొని తిరిగినోడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని, జనరేటివ్ ఏఐ నేర్చుకొని, దానికి తగ్గ LLMs నేర్చుకొని ఇప్పుడు ఆయన మళ్ళీ జాబ్లోకి వచ్చి ప్రాజెక్ట్ ఎత్తుకొని చేయడం అనేది హైలీ అన్లైక్లీ. సో ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోతారు. ఈ 80,000 12,000 అసలు అది యాక్చువల్గా నిజమా అబద్ధమా పక్కన పెడితే లే ఆఫ్స్ జరుగుతున్నాయి. మొన్న యాక్సెంచర్ అనౌన్స్ చేసింది 11,000 జాబ్స్ పోతున్నాయని. TCS ఆల్రెడీ 12,000 చెప్పింది. ఇన్ఫోసిస్ ఆల్రెడీ ఏం జరుగుతుందో తెలుసు. ఒరాకిల్ తీసేసింది, సేల్స్ ఫోర్స్ తీసేసింది. దగ్గర రీసెంట్గా 2025లో 2.5 లక్షల మంది అండి. మీరు